ఇక మన మాస్టర్ చియాన్ అయితే వచ్చేసి చూస్తుంటే ఇది కొంచెం విచిత్రంగానే ఉంటుంది. దీన్ని ఇంత వేగంగా ముగించేయాలి. లేదంటే నా సబార్డినేట్‌లతో చనిపోతారని చెప్పేసి మనోడు తన స్వాడ్ అయితే బయటికి తీసి దానిపైన అటాక్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడున్న డ్రాగన్ తాబేలు ఒక పెద్ద థండర్ అటాక్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనోడు వెంటనే తన అంతరశక్తి ఉపయోగించి దాని నోరైతే మూసేస్తాడు. ఇక మనోడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఫాస్ట్‌గా దాని పైన అయితే అటాక్ చేయడానికైతే వెళ్తూ ఉంటాడు. దాన్నంతా చూస్తున్న మనోళ్ళైతే చూసి మనలాగా రంగంలో దిగాడు. ఇక వెంటనే ఆ డ్రాగన్ తాబేలుని ఏసేస్తాడు. మనకేం భయం లేదని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక్కసారిగా మనోడు దాన్ని చూసి అయితే షాక్ అవుతాడు. ఇక అది ఒక్కసారిగా మనోడి పైన పెద్ద థండర్ అటాక్ చెబుతాయి. స్ప్లిట్ సెకండ్‌లో మనోడు చాలా ఫాస్ట్‌గా మూవ్ అయి తప్పించుకుంటాడు. అసలు నేను ఏమాత్రం ఊహించలేదు. ఈ డ్రాగన్ తాబేలు ఇంత తెలివిగా ఆలోచిస్తుందని. అది నన్ను చాలా దగ్గరికి రానిచ్చి ఉన్నట్టుండి నా పైన అటాక్ చేసి నన్ను చంపాలని ప్రయత్నించింది. ఇక మళ్ళీ అది చాలా భారీగా అయితే మళ్ళీ థండర్ అటాక్ చేయబోతుంటే మనోడు చాలా ఫాస్ట్‌గా దాన్ని అడ్డుకోవడానికైతే ప్రయత్నిస్తాడు. మనోడు చాలా ఫాస్ట్‌గా వెళ్లి దాని తలపైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ డ్రాగన్ తాబేలుకి ఏమాత్రం డ్యామేజ్ కాదు. ఇక డ్రాగన్ తాబేలు అయితే చేసి ఆ అటాక్‌ని డిఫెండ్ చేసుకొని మనోడి పైన భారీగా అయితే అటాక్ చేస్తుంది. ఆ అటాక్ దెబ్బకు మనోడు చాలా వరకు అయితే డ్యామేజ్ తీసుకుంటాడు. దాన్నంతా చూస్తున్న మనోళ్ళైతే చేసి లార్డ్ అసలు మీకేమైందని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తారు. అంతటితో అది ఏమాత్రం ఆగకుండా మళ్ళీ మన మాస్టర్ చియాన్ పైన ఒక పెద్ద థండర్ అటాక్ అయితే చేస్తుంది. అది చేసిన అటాక్ దెబ్బకి అక్కడున్న సగం సైనికులైతే చనిపోతారు. అంతేకాదు మన మాస్టర్ జీని చాలా వరకు అయితే డ్యామేజ్ తీసుకుంటాడు. అది చేసిన అటాక్ దెబ్బకి అక్కడున్న ప్రదేశం పూర్తిగా అయితే నాశనం అయిపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి అసలు మనం దాన్ని ఎలా ఆపాలి? మనం ఎంత ప్రయత్నించినా గాని దాన్ని ఏమాత్రం గాయపరచలేకపోతున్నాము. ఇకప్పుడు మనోళ్ళైతే వచ్చేసి అదిగో మన డీమోన్ లార్డ్ ఇంకా బతికే ఉన్నాడు. అలాంటప్పుడు వెంటనే దాన్ని ఈజీగా అయితే చంపేస్తారని చెప్పేసి మనోళ్ళంతా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక అదే విధంగా మనోడు తనతో ఫుల్ స్ట్రెంగ్త్ ఉపయోగించాలి, ఫైట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక మనోడు తన బ్లాక్ ఫ్లేమ్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటాడు. అది చేసిన దాడి దెబ్బకు నాకు చాలా వరకు డ్యామేజ్ ఉంటుందని భావించాను. ఇక మన నానోమిషన్ అయితే వచ్చేసి మనోడి ఎనర్జీ దాదాపుగా 400% పెరిగిందని చెప్పేసి ఉంటుంది. అది విన్న మనోడు ఒకసారిగా అయితే షాక్ అవుతాడు. ఏంటి అంటే అది చేసే థండర్ అటాక్ వల్ల నాకు ఎనర్జీ వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఆ థండర్ అటాక్స్ వల్ల నేను ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఇదంతా జరుగుతున్న ఇంకోవైపు మన నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ ప్రజలు మొత్తం అయితే వచ్చేసి ఆ డ్రాగన్ తాబేలు తలని అయితే గడ్డకట్టించడానికి చాలా అయితే కష్టపడుతూ ఉంటారు. మనోళ్ళు చాలా వరకు కష్టపడినప్పటికీ అది ఏమాత్రం ఉపయోగపడదు. అది చాలా కోపంగా ఒక పెద్ద థండర్ అటాక్ చేసి దాన్ని పూర్తిగా అయితే నాశనం చేస్తుంది. చూస్తుంటే మనం మరింత దాన్ని రెచ్చగొట్టినట్టున్నాం. దాన్ని ఆపడం ఎలా? మనం వెంటనే ఏదో ఒక పథకం వేయాలని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇక ఇంకో సైడు వాళ్ళంతా ఆ డ్రాగన్ తాబేలుని ఆపడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఐస్ ఫాల్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అది చేసి థండర్ అటాక్ దెబ్బకి అక్కడ ప్రతి ఒక్కటి అయితే నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ అక్కడ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఐస్ ఫాల్స్ అయితే క్రియేట్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ అక్కడ ముసలోడు అయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఏమాత్రం లేదు. ఇప్పటికీ మన సైన్యంలో దాదాపుగా అందరూ అయితే చనిపోయారు. కేవలం కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నాము. మనమందరం కలిసి అది చేసే అటాక్స్ ని ఆపడమే కాదు దాన్ని ఎలాగోలా చంపాలని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. మళ్ళీ ఆ డ్రాగన్ తాబేలు వాళ్ళపైన అటాక్ చేయడానికి అయితే సిద్ధమవుతూ ఉంటుంది. ఇక అక్కడున్నవాడు ఎలాగైనా సరే తను ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాడికి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. మన మూరింకోటమికి సంబంధించిన లేడీ ఐస్ ప్యాలెస్ మాస్టర్ ఇప్పటికీ ఆ డ్రాగన్ తాబేలు కొంచెం వీక్ గా ఉందని చెప్పేసి అంటుంది. అది విన్న మనోడైతే చూసి ఏంటి డ్రాగన్ తాబేలు ఇప్పటికే చాలా వీక్ గా ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఇంకో వైపు మూరింకోటమికి సంబంధించిన వాడి సైన్యం పూర్తి బలంతో ఉపయోగించి నిప్పు బాణాలతో ఆ డ్రాగన్ తాబేలు తలపైన చాలా విపరీతంగా అయితే అటాక్ చేపిస్తూనే ఉంటాడు. ఇక వాడైతే వచ్చేసి చూస్తూ ఉంటే ఈ నిప్పు బాణాలు దాని మీద పని చేసినట్టుగా ఉన్నాయి అంటాడు. ఇంకోవైపు దాన్ని చూసిన వాళ్ళు కూడా నిప్పు బాణాలతో అక్కడ డ్రాగన్ తాబేలు తలపైన విపరీతంగా అయితే దాడి చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అదేంటి మొత్తానికి మనం దాన్ని ఎలాగోసారి వీక్ చేయగలిగాము. ఆ డ్రాగన్ తాబేలు తల ఇప్పటికే చాలా వరకు గాయపడి ఉంది. మనం చేసే నిప్పు బాణాలు దాడి అనేది ఏమాత్రం పెద్దగా తట్టుకోలేకపోతుంది. కానీ మనం ఇప్పటికే చాలా సైన్యాన్ని అయితే కోల్పోయాము. ఇప్పటికే మన దగ్గర బాణాలు కూడా ఎక్కువ ఏమాత్రం లేవు. ఆల్రెడీ ఉపయోగించిన బాణాలని మళ్ళీ ఉపయోగించాలని వాళ్ళైతే ప్రయత్నిస్తారు. ఇక కొన్నవాడైతే వచ్చేసి తన స్వాడ్ పైన అక్కడున్న లిక్విడ్ అయితే పోసుకుంటాడు. దీన్ని వీళ్ళంత వేగంగా అయితే ముగించేద్దాం. సరే నువ్వు చెప్పిన విధంగానే వెళ్లి దాన్ని బడత పట్టేద్దాం. మన ఇద్దరం కలిసి దాన్ని అయితే ముగించేద్దాం అని చెప్పేసి అంటారు. అలాగని అది చేసి తండ్రి అట్లా చాలా వీక్ గా ఉన్నాయని మరీ మనం అతని దగ్గరికి ఏమాత్రం వెళ్ళొద్దు. అతని దగ్గరికి వెళ్తే అది మనకి ప్రమాదం అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరూ అయితే వచ్చేసి వాళ్ళ 2 స్వార్డ్స్ కి నిప్పంటించుకొని దానిపైన దాడి చేయడానికి అయితే వెళ్తారు. వీరింత వేగంగా వెళ్లి దాన్ని గాయపరచాలని చెప్పేసి వాళ్ళు దానిపైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో అది మనోళ్ళపైన థండర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ స్వార్డ్స్ అడ్డం పెట్టుకొని ఆ అటాక్స్ అయితే డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. వెనక నుండి మనోళ్ళంతా అయితే చేసి నిప్పు బాణాలతో ఆ డ్రాగన్ తాబేలు పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. అది దెబ్బకి తట్టుకోలేక ఒకసారిగా తన నేల కిందికేసి కొడుతుంది. ఆ ఇంపాక్ట్ కి మనోళ్ళు చాలా దూరం అయితే వెళ్లి పడతారు. ఇక వాళ్ళిద్దరికీ అర్థమైపోతుంది. ఆ డ్రాగన్ తాబేలు భూమి అడుగు భాగం నుంచి మన పైన దాడి చేయాలని భావిస్తుందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక వెంటనే ఆ డ్రాగన్ తాబేలు ఒక మనోళ్ళ పైన ఒక పెద్ద థండర్ అటాక్ చేయడం వల్ల మనోళ్ళు ఒక ఐస్ వాల్ క్రియేట్ చేసి ఆ అటాక్ ని అయితే డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. ఇక మళ్ళీ అంతటి తాకుండా వాళ్ళిద్దరు దానిపైన దాడి చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. అదే సమయంలో ఆ డ్రాగన్ తాబేలు కూడా ఒక పెద్ద థండర్ అటాక్ అయితే చేస్తూ ఉంటుంది. మనోళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా అయితే దానిపైన దాడి చేయడానికి అయితే వెళ్తారు. మనోళ్ళు దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ థండర్ అటాక్స్ ఏమాత్రం తట్టుకోలేకపోతారు. దాని దెబ్బకు మనోళ్ళ చర్మం అయితే కాలిపోతూ ఉంటుంది. అయినప్పటికీ దాన్నంతా చూస్తున్న వాళ్ళు అలాగే ఆశ్చర్యపోయి నిజంగా వాళ్ళిద్దరు దాన్ని సాధించగలరా లేదా అని చెప్పేసి ఆశ్చర్యపోయి చూస్తూనే ఉంటారు. ఇక డ్రాగన్ తాబేలు చేసే థండర్ అటాక్ ని వాళ్ళిద్దరు ఎంతో కష్టపడి అయితే అడ్డుకుంటూ దానిపైన అయితే మొత్తానికి
మొత్తానికి ఇద్దరు కలిసి ఆ డ్రాగన్ తాబేలు తలనైతే పూర్తిగా నరికేస్తారు. దాని తల నరికేసి కిందకొచ్చిన తర్వాత మనోళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి దాన్ని ముగించేసామని. నిజంగా దాన్ని ఏమాత్రం అడ్డుకుంటానని ఏమాత్రం ఊహించడు. ఖచ్చితంగా అది చేసే అటాక్ నేను చనిపోతానని భావించాను. ఏదైతే నేను మొత్తానికి దాన్నైతే ఓడించగలిగానని చెప్పేసి వాడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అప్పుడే మనోడు ఒకసారిగా పక్కకి తప్పుకొని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. మనోడు ఏంట్రా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ డ్రాగన్ తాబేలు పూర్తిగా కోలుకొని మనోడి పైన ఒక తండ్ర అటాక్ చేసి మనోడి కథ అయితే ముగిచ్చేస్తుంది. ఇక అప్పుడే మనోళ్ళకు అయితే వచ్చేసి డ్రాగన్ తాబేలు తల నరికేసిన తర్వాత అసలు ఏం జరిగిందో చూపెడతారు. ఏదైతే నేను మొత్తానికి ఆ డ్రాగన్ తాబేలు తలనైతే మేము నరికి దాన్ని అయితే ఓడించగలిగాం. కాబట్టి వెంటనే వెళ్లి ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి వాడు భావిస్తాడు. కానీ హఠాత్తుగా వాడి షోల్డర్ పైన బ్లడ్ పడటం చూసి అసలు ఏంట్రా అని చెప్పి వాడు ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. వాడు వెనక్కి తిరిగి చూసేసరికి వాడి కళ్ళతో చూసిన వాడు ఏమాత్రం నమ్మలేకపోతాడు. ఇప్పుడే కదా దాని తల నరికేస్తాం, అది ఎంత వేగంగా ఎలా రీజనరేట్ అవుతుందని చెప్పేసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక ఇంకో సైడ్ మనోడు చేసి మొత్తానికి ఎలాగైతే దాన్ని అయితే చంపేశాం కదా అని చెప్పేసి అయితే ఆనందపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు పక్కకి తప్పుకో అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. కానీ అది ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా డ్రాగన్ తాబేలు వాడి పైన థండర్ అటాక్ చేసి వాడి పని అయితే ముగిచ్చేస్తుంది. ఇక ఇంకోవైపు మన గోహాన్ అదే విధంగా మన బిగ్జీ అయితే వచ్చేసి మన కళ్ళతో చూస్తున్న ఇదంతా కళ నిజమా అని చెప్పేసి షాక్ అవుతారు. మన లార్డ్ ఎప్పుడు చూసినా గానీ మనల్ని అయితే ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. మనం యూన్గోంగ్ కూడా అయితే వచ్చేసి నిజంగా మన డిమోనిక్ లార్డ్ ఒక అద్భుతం అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే ఆ డ్రాగన్ తాబేలు అయితే వచ్చేసి మనోడి పైన ఒక పెద్ద థండర్ అటాక్ అయితే చేస్తుంది. అది చేసే థండర్ అటాక్ ని మనోడు కేవలం సింగిల్ హ్యాండెడ్ గా బ్లాక్ చేస్తాడు. అంతేకాదు మనోడు ఆ ఎనర్జీ మొత్తం అయితే పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటాడు. దానివల్ల మనోడి శక్తి దాదాపుగా 500% అయితే పెరుగుతుంది. ఇక వెంటనే మనోడు తన అంతర్శక్తి ఉపయోగించి ఆ డ్రాగన్ తాబేలు మళ్ళీ వాడి పైన దాడి చేయకుండా అయితే తన నోరైతే మూసేస్తాడు. ఇక వెంటనే మనోడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వెంటనే మన మాస్టర్ చియోన్ అయితే వచ్చేసి తన స్వాడ్ కి టెక్నిక్ కంట్రోల్ ఉపయోగించి దానిపైన దాడి చేయడానికైతే సిద్ధమవుతాడు. మనోడు దాదాపుగా 500% అయితే ఎనర్జీ అయితే సేవ్ చేసుకొని ఉంటాడు. అది చేసి థండర్ అటాక్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల దానిలో మనోడు 200% వాడి ఒక్కసారిగా దానిపైన అయితే అటాక్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్ కి అక్కడున్న డ్రాగన్ తలగా ఎలాగే పేలిపోతుంది. ఇక వెంటనే మనోడు ఆ డ్రాగన్ తాబేలుని చంపేయటం వల్ల ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి మొత్తానికి మన డెమోనిక్ కల్ట్ లార్డ్ అయితే వచ్చేసి ఆ డ్రాగన్ తాబేలుని చంపేస్తాయని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మనోడు కిందకి వచ్చేసి తన ఎనర్జీ లెవెల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఆ ఎనర్జీని ఎంత ఫాస్ట్ గా అయితే అబ్జర్వ్ చేసుకున్నానో అంతే వేగంగా అయితే తగ్గిపోతుందా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన మ్యూనింగ్ అయితే వచ్చేసి మనోడి వైపు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పటికే దాని పని అయిపోయింది. కానీ హఠాత్తుగా మనోడు బాడీ మొత్తం అయితే వచ్చేసి బ్లాక్ ఫ్లేమ్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాన్ని చూస్తే మనోడు అయితే వచ్చేసి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు బ్లాక్ ఫ్లేమ్స్ అయితే నా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెంటనే మళ్ళీ ఆ డ్రాగన్ తాబేలు మనోడి పైన ఒక పెద్ద థండర్ అటాక్ అయితే చేస్తుంది. ఇక దాన్ని అంతా చూస్తున్న వాళ్ళు అయితే చేసి ఇది కళ నిజమా, నేనేమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే కదా మన డిమోనిక్ కట్లు ఆడి చూసి ఆ డ్రాగన్ తాబేలు తను పూర్తిగా పేల్చేశాడు. ఇంత వేగంగా అది ఎలా రీజనరేట్ అవుతుందని చెప్పేసి షాక్ అవుతారు. ఇక ఆ డ్రాగన్ తాబేలు చాలా ఫాస్ట్ గా హీల్ అవుతూ అదే విధంగా మనోడి పైన థండర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన మనోడు ఒకసారి అయితే షాక్ అవుతాడు. ఇంత వేగంగా హీల్ అవుతుంది నేను ఏమాత్రం ఊహించలేదు. ఇంతకు ముందు మన నానో మిషన్ అయితే వచ్చేసి ఆ థండర్ అటాక్ ని డిఫెండ్ చేసుకోవడం కోసం మనోడు బాడీ మొత్తం బ్లాక్ ఫ్లేమ్స్ అయితే సృష్టించి ఆ థండర్ అటాక్ ని అయితే డిఫెండ్ చేసి ఉంటుంది. దానికి మనోడు నీకు చాలా థ్యాంక్స్ నానో మిషన్ అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే మన మాస్టర్ చియాన్ అయితే చేసి అటు ఇటు అయితే తిరిగి చూస్తూ ఉంటాడు. మనోడు అక్కడ 2 డ్రాగన్ తాబేలు తలలు అయితే చూస్తాడు. అవి కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినా కానీ చాలా వేగంగా అయితే రీజనరేట్ అవుతాయి. కానీ మనోడు ఒకసారిగా అయితే ఆలోచిస్తాడు. ఏంటి ఇక్కడ కేవలం 3 మాత్రమే ఉన్నాయి, ఇంకొక తల ఎక్కడుందిరా అని చెప్పేసి మనోడైతే కంగారు పడతాడు. ఇక అప్పుడే మనోడు తన చేతి నేలపైన పెట్టి అక్కడి నుంచి వస్తున్న వైబ్రేషన్స్ కనిపెట్టి మనోడు చాలా ఫాస్ట్ గా డ్రాగన్ తాబేలు అసలైన తల ఎక్కడుందో వెతుక్కుంటూ అయితే వెళ్తాడు. చాలా వేగంగా భూమి అడుగు భాగంలో అయితే కొన్ని విచిత్రమైన శబ్దాలు అయితే వినపడుతున్నాయి. ఖచ్చితంగా అది దాని హార్ట్ బీట్ అయి ఉండాలని చెప్పేసి మనోడైతే అర్థం చేసుకుంటాడు. ఇక్కడ నుండి ఆ శబ్దం చాలా భయంకరంగా అయితే వస్తుంది. కాబట్టి అసలైన డ్రాగన్ తాబేలు తల ఇక్కడే అవకాశం పూర్తిగా ఉంది. నేను ఇక దాంతో ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి ఫైట్ చేయాలని చెప్పేసి మనోడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ అటాక్ చేసిన తర్వాత మనోడు తన ఎనర్జీ లెవెల్స్ అయితే చెక్ చేసుకుంటాడు. 154% అయితే ఉంటుంది. నిజానికి ఇది ఏమాత్రం సరిపోదు. నేను నా పూర్తి శక్తి ఉపయోగించి ఒకసారిగా దానిపైన దాడి చేయాలనుకున్నా. దీంతో దాడి చేస్తే డ్రాగన్ తాబేలు అసలైన శరీరం ఎక్కడుందో నేను ఏమాత్రం కనిపెట్టలేను. నాకు ఈ ఎనర్జీ ఏమాత్రం సరిపోదు. దానిపైన సరైన దాడి చేయంటే నాకు ఇంకా చాలా ఎనర్జీ కావాలని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో మనోడు తెచ్చేసి నన్ను వదలండి, నేను ఎలాగైనా సరే ఆ రాక్షసుని చంపాలి. కానీ అక్కడ మన సైనికులు అయితే వచ్చేసి అది ఏమాత్రం సాధ్యపడదు. ఇప్పటికే వాళ్ళలో ఒకడైతే చనిపోయాడు. కాబట్టి మనం వీళ్ళంత వేగంగా కొంచెం దూరంగా ఉండి దానిపైన దాడి చేస్తే మంచిది. ఇప్పటికే మీరు చాలా గాయపడి ఉన్నారు. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా చనిపోతారు వాడేలాగే. ఇక ఇంకోవైపు నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన వాడు ఇంకొక తాళ్ళతో అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు. అసలు ఎలారా సాధ్యమవుతుంది? ఇంత వేగంగా అది ఎలా రీజనరేట్ అవ్వగలుగుతుంది? నేను ఎన్ని దాడులు చేసినప్పటికీ అది కేవలం చిటికలో రీజనరేట్ అయిపోతుందని చెప్పేసి అలాగే దాని వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ ప్రతి ఒక్కరికి అసలు ఏమాత్రం అర్థం కాదు. అసలు మనం ఈ డ్రాగన్ తాబేల్ని ఎలా ఓడించాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన మాస్టర్ చియాన్ అయితే చేసి అక్కడున్న డ్రాగన్ తాబేలు పైన తన బ్లాక్ ఫ్లేమ్స్ ఉపయోగించి అటాక్ చేసి ఆ 2 డ్రాగన్‌ని మనోడి వైపు అయితే తిప్పుకుంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న వాడు అది డెమోనిక్ కల్ట్ లార్డ్‌కి సంబంధించిన నాయకుడు కదా! ఇంతకు వాడేం చేస్తున్నాడు?
వెంటనే అది మళ్ళీ మనోడిపైన థండర్ అటాక్ అయితే చేస్తుంది. ఇక వెంటనే మన యానిమేషన్ అయితే వచ్చేసి మనోడినైతే హెచ్చరిస్తుంది. నీ దారిలో చాలా ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. కాబట్టి కొంచెం సేఫ్‌గా ఉండని చెప్పేసి అంటుంది. అదేం మరి అంత ప్రమాదం కాదులే అని చెప్పేసి మనోడు అంటాడు. అది చేసిన ఎనర్జీ అటాక్‌ని మనోడైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. అదే విధంగా మిగతా 2 డ్రాగన్ తలలు కూడా అయితే వచ్చేసి మనోడి పైన ఒక్కసారిగా అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. 3 కలిసి ఒక్కపారిగా దాడి చేసినప్పటికీ ఆ 3 డ్రాగన్ తాబేళ్లు ఒక్కసారిగా మనోడి పైన థండర్ అటాక్ అయితే చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనోడు సింగిల్ హ్యాండెడ్‌గా బ్లాక్ చేస్తూ అదే విధంగా ఆ పూర్ శక్తిని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ఎనర్జీ ఫోర్స్‌ని కూడా అక్కడున్న ఏమాత్రం ఎవరు తట్టుకోలేకపోతారు. ఇక దాన్నంతా చూస్తున్న నార్త్ ఈస్ట్ ఐస్‌బర్గ్‌కి సంబంధించిన వాటి చూసి అది ఎంత పెద్ద భారీగా దాడి చేస్తుంది. అయినప్పటికీ డెమోనిక్ కల్ట్రులో ఎందుకు అక్కడి నుంచి తప్పించుకోకుండా దాని వైపు అలాగే నిలబడుకొని ఉన్నాడు. అసలు వాడు ఏం చేయడానికైతే ప్రయత్నిస్తున్నాడు. కానీ అవి ఆపకుండా మనోడిపైన అయితే థండర్ అటాక్ అయితే చేస్తూ ఉంటాయి. ఇక వాటి పూర్తి శక్తి మొత్తంగా మనోడు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత టార్గెట్ లాక్ చేసి ఒక్కసారిగా ఒకే సమయంలో 3 డ్రాగన్ తలలపైన అయితే ఎయిమ్ చేసి అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకు 3 డ్రాగన్ తలకాయలు అయితే వచ్చేసి పుచ్చకాయలు అయితే పేలిపోతాయి. ఇక డ్రాగన్ తలకాయలు పుచ్చకాయలు పేలటం చూసి నాకున్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒక్క క్షణంలో అసలు ఏం జరిగిందని నేను నమ్మలేకపోతున్నాను. వాడు చేసిన అటాక్స్ వల్ల అది ఏమాత్రం రీజనరేట్ కూడా అవ్వలేకపోతుంది. ఇక దాన్నంతా చూస్తున్న మురిం కూటమికి సంబంధించిన వాడైతే వచ్చేసి ఏంటి వాడు ఇంకా ప్రాణాలతో బతికే ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అంతేకాదు వాడు ఒకటేసారి 3 డ్రాగన్ తాబేళ్ల తలపైన అటాక్ చేసి వానన్నిటిని అయితే పూర్తిగా చంపేశాడు. అసలు ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. నా 2 కళ్ళతో చూసింది కూడా నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇంతకు డెమోనిక్ కల్ట్ నాయకుడు మనిషా లేదంటే వాడేమన్నా వింత జీవా? ఇక ఫైట్ అంతా చూస్తున్న మన హియోబాంగ్ చూసి నాకు తెలుసు ఆడు ఎప్పటికైనా సరే ఆ 3 డ్రాగన్ తాబేళ్ల తలని మీరు మాత్రమే చంపగలరు. కాబట్టి అది మీ వల్లే సాధ్యమవుతుంది. ఇదంతా నాకు ముందుగానే తెలుసు. మీరు మాత్రమే దీన్ని సాధించగలరు. ఇక ఇంకోవైపు మనోడు పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీని ఏమాత్రం అదుపు చేయలేకపోతాడు. దాదాపుగా 1200% అయితే ఎనర్జీ అయితే ఉంటుంది. ఇక మన యానిమేషన్ అయితే వచ్చేసి అది మీకు చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఉంటుంది. కానీ మనం వచ్చేసి కొద్దిసేపు ఎలా కూడా కంట్రోల్ చేయని యానిమేషన్. కింద నుండి దాన్ని అంతా చూస్తున్న మన హ్యూబాంగ్ వచ్చేసి లార్డ్ ఎందుకు ఇంకా అక్కడే ఉన్నాడు. గతంలో ఉన్న దానికన్నా బ్లాక్ ఫ్లేమ్స్ చాలా వేగంగా అయితే స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నాడు? ఇక వెంటనే మనోడు హియోబాంగ్‌తో సౌండ్ క్లిప్ ద్వారా మాట్లాడుతూ హియోబాంగ్ ఇక్కడ ఏదైనా వెంటనే ప్రమాదం జరిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చాలా వేగంగా బయటికి తీసుకెళ్లి వాళ్ళందరినీ కాపాడని చెప్పేసి అంటాడు. ఏంటి ప్రమాదమా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు లార్డ్? నేను కేవలం ఈ విషయం నిన్ను మాత్రమే నమ్ముతున్నానని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న మనోడు తెచ్చి అలాగే లార్డ్ మీరు ఎలాగ చెప్తే అలాగే చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే మనోడు తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి స్వాడ్‌కి టెక్నిక్ ఉపయోగించి అక్కడున్న ప్రతి ఒక్క స్వాడ్‌ని అయితే అదుపు చేయడం అయితే మొదలు పెడతాడు. అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్స్ చేతిలో నుంచి స్వార్డ్స్ అన్ని చాలా వేగంగా అయితే మనోడైతే లాగేసుకుంటాడు. నువ్వు ఇచ్చిన దానికి వడ్డీతో సహా నీకు నేను తిరిగిస్తా అని చెప్పేసి అంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న నార్త్ ఐస్‌పరస్ వాళ్ళైతే వచ్చేసి నిజంగా ఇదంతా చేస్తుంది డెమోనిక్ కట్లకు సంబంధించిన లార్డేనా అని చెప్పేసి షాక్ అవుతారు. ఇక ముసలోడైతే చూసి ఇది ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇదంతా వాడు చేస్తున్నంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. కేవలం ఆ చిన్న కుర్రాడు ఇంత శక్తి అదుపుతో చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న మురిం కూటమికి సంబంధించిన వాడైతే వచ్చేసి అసలు వాడు ఏం చేయాలని అయితే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మనం డ్రాగన్ తాబేలుతో యుద్ధం చేసి చాలా వరకు తెలిసిపోయాం. కాబట్టి ఒకటే దెబ్బకు మనందరిని అయితే చంపేయాలని ప్రయత్నిస్తున్నాడా ఏంటి? కానీ తనైతే వచ్చేసి ఇంకా నీకు ఏమాత్రం అర్థం కాలేదనుకుంటా. నువ్వు కేవలం ఇక్కడ డ్రాగన్ తాబేలు తల 3 మాత్రమే చూసావు. అసలే దాని తల ఇంకా ఏమాత్రం కనిపించట్లేదు అంటాడు. అది విన్న వాడితే అర్థం చేసుకుంటాడు. అంటే వీడు తర్వాత టార్గెట్ ఆ డ్రాగన్ తాబేలు ఒక అసలైన తల అన్నమాట. ఇక వెంటనే మనోడు తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి ఆ డ్రాగన్ తాబేలు తల అసలు ఎక్కడుందో ట్రాక్ చేసి దానిపైన ఏం చేసి పెడతాడు. ఇక వెంటనే మనకున్న ప్రతి ఒక్క స్వాడికి తన బ్లాక్ ఫ్లేమ్స్ అయితే యాడ్ చేసి ఒక్కసారిగా డ్రాగన్ తాబేలు తలపైన అయితే దాడి చేయడం అయితే మొదలు పెడతాడు. వాటిపైన పిడుగుల వర్షం అయితే కురిపిస్తాడు. ఆ దెబ్బకి అక్కడున్న ప్రదేశం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది. ఇక అక్కడున్న నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది. వాడి కళ్ళ ముందరే నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ బిల్డింగ్ మొత్తం కూలిపోవటాన్ని వాడైతే కళ్ళారా చూస్తూ ఉంటాడు. మా 700 చరిత్ర మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇక మన మురిం కూటమికి సంబంధించిన లేడీ అయితే వచ్చేసి అది ఎవెన్లీ ఫ్లాష్ యొక్క టెక్నిక్. వాడు ఒకటే టెక్నిక్ తో దాన్ని పూర్తిగా నాశనం చేయాలని అయితే ట్రై చేస్తున్నాడు. ఇక దాన్నంతా చూసిన వాడు వచ్చేసి ఇది నేను గతంలో చూసిన దానికన్నా చాలా విచిత్రంగా ఉంది. అంతేకాదు చాలా బలంగా ఉంది. ఇక మనోడు తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి దానిపై అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన యానిమేషన్ అయితే వచ్చేసి దాదాపుగా 335% మాత్రమే ఎనర్జీ అయితే మిగిలి ఉందని చెప్పేసి అంటుంది. లేదు ఇది కూడా ఏమాత్రం సరిపోదు. ఇప్పటికే నా సొంత శక్తిని ఉపయోగించి దానిపైన దాడి చేసినప్పటికీ అది ఇంకా ఏమాత్రం బయటికి రావట్లేదు. నాకెందుకు నేను నెమ్మదిగా అన్‌కాన్షియస్ అయిపోతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనోడు అంత పెద్ద భారీ అటాక్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ నుంచి పెద్ద పెద్ద రెడ్ కలర్ ఎనర్జీ వేవ్స్ అయితే బయటకైతే వస్తూ ఉంటాయి. ఇక పెద్ద పెద్ద రెడ్ కలర్ ఎనర్జీ వేవ్స్ అయితే చేసి అక్కడ సైనికుల పైన దాడి చేసి వాళ్ళందరినీ అయితే చంపేస్తూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకొని కొంతమంది అయితే పారిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ కాపాడడానికి అప్పుడే రంగాన్ని లెక్కి మన హియోబాంగ్ అయితే దిగుతాడు. ఇక దానంతా చూస్తే మన గ్రేట్ గార్డింగ్ అయితే షాక్ అవుతాడు. అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి బయటకు వస్తుందో అర్థం కాక మనోడైతే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. లార్డ్ చేసిన అటాక్ నేరుగా దాని తలకైతే టచ్ అయినట్టుంది. ఆ డ్రాగన్ తాబేలు అసలైన తలపైన అతనైతే దాడి చేస్తాడు. అలాంటప్పుడు ఆ ఎనర్జీ వేవ్స్ ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయని చెప్పేసి వాడు కంగారు పడతాడు. ఇక మన మాస్టర్ చీన్ అయితే వచ్చేసి ఆపకుండా దానిపైన భారీగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఈ ఎనర్జీ ఏమాత్రం సరిపోదని చెప్పేసి వాడు మొత్తంగా అన్ని స్వార్డ్స్ కలిపి ఒక్కసారిగా దానిపైన దాడి చేయడానికి తన సొంత ఎనర్జీ కూడా యూజ్ చేసి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే దానిపైన చేస్తాడు. మనం అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ కూడా ఏమాత్రం సరిపోకపోవడంతో తన సొంత ఎనర్జీ యూజ్ చేసి ఒక పెద్ద భారీ అటాక్ ప్లాన్ చేసి అన్ని స్వార్డ్స్ కలిపి ఒక్కసారిగా దానిపైన అయితే దాడి చేస్తాడు. ఆ అటాక్ అక్కడ బిల్డింగ్ పైన టచ్ అవ్వగానే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక అంతా చూసి
చూసిన తర్వాత అక్కడున్న వాళ్ళైతే చూసి ఒకసారిగా అయితే షాక్ అవుతారు. ఏంట్రా ఇంత పెద్ద హోల్ అయితే కూడా క్రియేట్ చేశారు. అది కూడా కేవలం సింగిల్ అటాక్‌తో అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఇంకో సైడ్ మనోడైతే వచ్చేసి చూస్తుంటే దాని పని ముగిసిపోయినట్లు ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న మనోళ్ళంతా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక దాన్నంతా చూస్తున్న మురిం కూటమికి సంబంధించిన వాడైతే వచ్చేసి మొత్తానికి ఆ డ్రాగన్ తాబేలుని అయితే అతను ఓడించగలిగాడు. ఇక దాన్నంతా చూస్తున్న నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ సంబంధించిన నాయకుడైతే వచ్చేసి నిజంగా వాడు దాన్ని ఓడించగలిగాడు అని చెప్పేసి షాక్ అవుతాడు. ఎస్పెషల్లీ మన హ్యూబాంగ్ మనోడు వాడిని దాన్ని ఓడించదలికే మనోడు చాలా ఎక్సైట్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. నాకు తెలుసులాడు మీరు ఖచ్చితంగా దాన్ని మీరు మాత్రమే ఓడించగలరని మీరు మొత్తాన్ని దాన్ని అయితే చంపేస్తారు కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఫైట్ అంతా చూసిన మన హ్యూబాంగ్ తో పాటు మన మ్యూనింగ్ కూడా అయితే వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక మన మాస్టర్ చైన్ అయితే వచ్చేసి నేను నా పూర్తి శక్తి ఉపయోగించే ముందుకి ఎలాగో సరే దాన్ని అయితే ఓడించగలిగాను. నిజానికి ఇదంతా నీ వల్ల సాధ్యమైంది నానో మిషన్. నువ్వు లేకపోయింటే ఈ పాటికి ఖచ్చితంగా నేనైతే చనిపోయి ఉండేవాడిని. ఇదంతా కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమైంది నానో అని చెప్పేసి మనోడు ఒకసారిగా షాక్ అవుతాడు. అప్పుడే మనోడు తన ముక్కులోని బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. వెంటనే మనోడు బ్లడ్ వాంతింగ్ కూడా అయితే చేసుకుంటాడు. ఇక వెంటనే మనోడు కంట్రోల్ తప్పిపోయి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల మనోడు ఆకాశం అయితే చాలా వేగంగా కింద పడిపోతూ ఉంటాడు. దాన్నంతా చూస్తున్న వాళ్ళైతే అది డెమోనిక్ లాగా అసలు వాడికి ఏమైంది? వాడు ఎందుకు ఉన్నట్టుండి కింద పడిపోతున్నాడు? ఇక చాలా ఫాస్ట్ గా మనోడు ఆకాశం నుండి అయితే వచ్చేసి నేలపైన అయితే పడతాడు. ఇక దాన్నంతా చూస్తున్న మన హియో బాంగ్ మన గ్రేట్ గార్డియన్ మనోడు సాయం చేయడం అయితే దగ్గరికైతే వస్తూ ఉంటారు. కానీ మనోడు బాడీ చుట్టూ మనోని చుట్టూ ఎలక్ట్రిసిటీ వేవ్స్ అయితే ఫామ్ అవుతాయి. దాన్నంతా చూసి మనోడైతే వచ్చేసి ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి జంప్ చేసి కొంచెం దూరంగా అయితే వెళ్తారు. మన హియో బాంగ్ అదే విధంగా మన గ్రేట్ గార్డియన్ మన సాయం చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. మనోళ్ళు ఏమాత్రం వాడి బాడీ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఇక మనోడు ఆ ఎనర్జీ మొత్తాన్ని అయితే అబ్జర్వ్ చేసుకున్నాడు కదా! ఇదంతా దాని సైడ్ ఎఫెక్ట్ అని అయితే మనం అర్థం చేసుకుంటాడు. ఆ ఎనర్జీ కూడా కొంచెం కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. నా శరీరం తట్టుకునేంత ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకున్నా. ఇదంతా దాని సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనోడు అర్థం చేసుకుంటాడు. ఇక మన మ్యూను అయితే వచ్చేసి అసలు అతనికి ఏం జరుగుతుందని చెప్పేసి అంటుంది. ఇక మన గ్రేట్ గార్డియన్ అయితే వచ్చేసి ఒక్కసారిగా అతను విపరీతమైన శక్తిని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ డ్రాగన్ తాబేలు 3 సార్లు ఒకసారిగా దాడి చేశాయి కదా! ఇదంతా దాని సైడ్ ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అతను అక్కడే నిలబడుకున్న ఆ ఎనర్జీ మొత్తాన్ని పూర్తిగా అయితే అబ్జర్వ్ చేసుకున్నాడు కదా! ఇది దాని సైడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటాడు. ఇక దానంతా చూస్తున్న మన యోబాంగ్ అయితే అర్థం చేసుకుంటాడు. అతను కేవలం హెవెన్లీ ఫ్లాష్ ఒక టెక్నిక్ మాత్రమే ఇచ్చాడు. అది కూడా చాలా భయంకరంగా యూజ్ చేశాడు. అంతేకాదు పౌరాణిక పూర్తి శక్తిని ఉపయోగించాడు. ఆ 3 డ్రాగన్ తాబేలు తల అటాక్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మొత్తాన్ని అదుపు చేసుకున్నాడు కాబట్టి ఇదంతా దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనోడు అయితే అర్థం చేసుకుంటాడు. ఇక వెంటనే మనం మ్యూను అయితే చేసి అలాంటప్పుడు మనం దాన్ని ఎలా సాయం చేయాలి? ఇప్పుడు మనం ఏదో ఒకటి వెంటనే చేయాలని చెప్పేసి అంటుంది. ఇక మన గ్రేట్ గార్డియన్ ఇక అక్కడున్న సైనికుడు అయితే వచ్చేసి మనం వెళ్లి అతనికి సాయం చేద్దాం. అతని చుట్టూ ఉన్న మెరుపుని తగ్గించడానికి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మనోళ్ళు ముందుకైతే వస్తూ ఉంటారు. ఇకప్పుడే మన మాస్టర్ చీన్ అయితే వచ్చేసి వద్దు రావద్దు నా దగ్గరికి వస్తే మీకే చాలా ప్రమాదం. వెంటనే ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇక చుట్టూ చూస్తే మనోడు ముందుగానే ఆ 3 డ్రాగన్ తాబేలు తలని అయితే పూర్తిగా అయితే నరికేసి ఉంటాడు. ఇక మనోడు అయితే అర్థం చేసుకుంటాడు. నేను ఈ ఎనర్జీని అదుపు చేయాలంటే ఖచ్చితంగా నేను నా అంతరశక్తి మొత్తం నా బాడీ స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. నేను వెంటనే మిస్టిక్ రిలీమ్‌కెళ్ళి వెళ్ళాలని చెప్పేసి మనోడు అర్థం చేసుకుంటాడు. ఇక వెంటనే మనోడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిస్టిక్ రిలీమ్‌లోకి వెళ్లి తన ఎనర్జీ మొత్తాన్ని అదుపు చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మనోళ్ళు వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మనోడికైతే కాపలాగా ఉంటారు. ఇక అదంతా చూస్తున్న మురిన్ కూటమికి సంబంధించిన వాడితో ఎవడో గుర్తెలియని వ్యక్తి సౌండ్ టెరపీ ద్వారా మాట్లాడుతూ ఇప్పుడే వాడు ఆ డ్రాగన్ తాబేలుని చంపేసాయి కాబట్టి వాడి బాడీ చాలా వీక్‌గా ఉంది. వాడు చాలా వీక్‌గా ఉన్నాడని చెప్పేసి అంటాడు. ఆ డెమోనిక్ కల్ట్ నాయకుడు దానిపైన దాడి చేసి దాన్నయితే పూర్తిగా చంపేస్తాడు. కాబట్టి వాడి శరీరం ఇప్పుడు చాలా బలహీనంగా ఉందని చెప్పేసి అయితే అంటుంది. ఇక మనోళ్ళైతే చేసి లార్డ్ అసలు మీరు ఇక్కడ ఏమాత్రం అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే మన పైన దాడి చేసే అవకాశం ఉంది. ఇక్కడ ప్రమాదం అని చెప్పేసి అంటాడు. కానీ మన గ్రేట్ గార్డ్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు. ఇక్కడ అంతా చూసుకొని మనోళ్ళైతే ఉన్నారు కదా! ఇక వెంటనే వాళ్ళు మనోడిని అయితే రౌండప్ చేసి మనోడికైతే సెక్యూరిటీ గార్డ్‌కి అయితే నిలబడతారు. ఇక వెంటనే ఆ మురిన్ కూటమికి సంబంధించిన వాడైతే వచ్చేసి మనోడి పైన అటాక్ చేయడానికి తన స్వాడ్ బయటికి తీసుకొని అయితే వస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న సైనికుడు మాట్లాడుతూ ఇక్కడ ఆర్థోడాక్స్ మురిన్ కోటతో పాటు అంతేకాదు నార్త్ సీ ఐస్ ప్యాలెస్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా మన పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎవరిని ఏమాత్రం నమ్మలేమని చెప్పేసి అంటాడు. నిజానికి ఆ డ్రాగన్ తాబేలు శక్తి కోసమే వాళ్ళందరూ వీళ్ళ సాయం చేయడానికి అయితే వచ్చారు. వాళ్ళు దానికోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పేసి అంటాడు. ఇక మన గ్రేట్ గార్డ్ మాట్లాడుతూ ఈ విషయాలను వాడికి ముందుగానే తెలుసు. మన లార్డ్ గురించి నిజంగా చాలా తక్కువ అంచనా వేస్తాను. అతను ఇలాంటివన్నీ ముందుగానే అయితే ఆలోచిస్తాడు. వాళ్ళు కూడా జియాంగ్‌ని అయితే ఉంచిన వాళ్ళు. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మన లార్డ్ గురించి వాళ్ళందరికీ ముందుగానే తెలుసు అని చెప్పేసి అంటాడు. కానీ అక్కడ ముర్రి కూటమికి సంబంధించిన వాడు తన స్వాడ్ తీసుకొని మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక తెగి పడిపోయిన ఆ డ్రాగన్ తాబేలు తలనైతే మనకు చూపెడతారు. ఇక ఆ విషయం అక్కడ ప్రతి ఒక్కరికైతే తెలిసిపోతుంది. నిజానికి వాళ్ళందరికైతే వచ్చేసింది నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ కి డ్రాగన్ తాబేలు ఒక రక్తం తీసుకుంటే దాని శక్తి అంతా వాళ్ళకి వస్తాయి. దానిలో ఉన్న ఒక కొద్దిగా మాంసం తిన్నా సరే వాళ్ళందరికీ ఆ శక్తులు వస్తాయని చెప్పేసి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఇప్పుడే మనకి ఇది ముఖ్యమైన అవకాశం కాబట్టి అందరూ దాన్ని తీసుకోండి అని చెప్పేసి అక్కడున్న వాడైతే అంటాడు. ఇక అప్పుడే వాడు వెంటనే పౌరాణిక జీవి రక్తాన్ని అయితే తీసుకుంటాడు. దానివల్ల వాడు అయితే గాల్లో తేలడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.